వీటన్నిటిని కేవలం ప్రస్తావనలకు సంబంధించినటువంటి అంశాలు తప్ప ఏ ఒక్కటి సాధించాడని నేను అడుగుతున్నా. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఆ రోజున చెప్పినటువంటి ఉపన్యాసాలు, ప్రత్యేక హోదా, విభజన హామీల మీద మీరు చెప్పినటువంటి అంశాలేంటి? మీరు 5 ఏళ్ళు ఎలా పబ్బం గడిపారు? కనీసమైనటువంటి దాంట్లో ఒక్క హామీ అయినా మీరు తీసుకురాగలిగారా? ఆ 5 ఏళ్లలో 7 వెనకబడినటువంటి జిల్లాలకు అంతకుముందు వచ్చినటువంటి జిల్లాకి 50,000 కోట్ల రూపాయలు కనీసం వాటిని తీసుకురాలేనటువంటి పరిస్థితి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మీరు ఏ విధంగా సర్ది చెప్పుకుంటారు? మీరు అడిగిన దానికి అడగని దానికి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి ఒక చేయి ఎత్తమంటే 2 చేతులు ఎత్తారు. మరి కేంద్ర ప్రభుత్వానికి ఆ విధంగా సపోర్ట్ చేశారు. మీరు ఏ సాధించారు రాష్ట్రం కోసం? రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏమన్నా సాధించారా? ఆ ఏమీ లేవు. మీకు కావాల్సినటువంటి విషయాన్ని సాధించుకున్నారు. ఏంటి అని అంటే మీకు సంబంధించినటువంటి కేసులో లేకపోతే మీ వాళ్ళకి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి వాటిని సాధించుకున్నారు. వాటికి సంబంధించినటువంటి సిబిఐ కేసుల్లో కేంద్ర ప్రభుత్వం మీకు సహకారం ఇచ్చింది. రాష్ట్రానికి సంబంధించి ఇదిగో కేంద్రం నుంచి మేము ఈ విధంగా రాజ్యసభలో సపోర్ట్ చేశాం, ఈ విధంగా లోక్సభలో సపోర్ట్ చేశాం, ఈ హామీ తెచ్చాం. ఒక హామీ చెప్పండి రాష్ట్రానికి సంబంధించి. ఎంతసేపు విన్నాము, విన్నప్పుడు ఎదుటి నేను ఆపిన తర్వాత చదువురు కానీ వినండి. మీరు అప్పులు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. ఇదిగోండి డాక్యుమెంట్, ఇదిగోండి డాక్యుమెంట్. ఖచ్చితంగా మీరు చెప్పేటువంటిది కాగ్ కానివ్వండి, మిగతా కానివ్వండి, ఏదైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి అప్పులు కానీ, అదేవిధంగా గ్యారంటీలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఇవేమీ కూడా లెక్కలు లేనటువంటి వ్యవహారాలు మీరు చెప్తున్నారు. మీరు తాగుబోతులకు సంబంధించినటువంటి విషయంలో 15 సంవత్సరాలు ఇదే తరహాలో మధ్య అమ్మకాలు జరిగితే వాటిని గ్యారంటీగా చూపించి అప్పులు తెచ్చారా లేదా అనేటువంటిది చెప్పాలి. అది 1800 కోట్ల లేకపోతే ఇవేమి గ్యారంటీలా వ్యవహారం ఇవి కావు. మధ్య పెట్టేటువంటి మాటలు వద్ద. ఆ రోజున 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇప్పుడు చేస్తున్నటువంటి దాని మీద మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడండి. నేను చెప్తాను వర్మ గారు, అప్పుల మీద 2 ప్రభుత్వాల మీద వైసీపీ ప్రభుత్వము, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము రాష్ట్రం విడిపోయిన ఓకే ఓకే వెయిట్ 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 అండి వెయిట్ 2014 నుంచి 2025 వరకు ఖచ్చితంగా ఖచ్చితంగా మనం దాని మీద స్పెషల్ డిబేట్ పెడదాం. ఖచ్చితంగా పెడదాం. ఖచ్చితంగా దాని మీద ఒక స్పెషల్ డిబేట్ పెడదాం. అది అవసరం కూడా. ఓకే కృష్ణాంజలి గారు ఖచ్చితంగా పెడదాం. ఇది చాలా చాలా అవసరం కూడా. ఏంటన్నది ప్రజలకు తెలియాలి. స్పెషల్ డిబేట్ పెడదాం. రైట్ రైట్ ఓకే అండి. ఓకే 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 రైట్ రైట్ ఓకే. శేఖర్ కాంట్రవర్సీలు వద్దు. పర్సనల్ అటాక్లు వద్దు. రైట్ రైట్ ఓకే ఓకే రైట్ రైట్ ఓకే 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 పర్సనల్ వద్దండి. పర్సనల్ వద్దు. పాయింట్ల మీద వెళ్దాము. రైట్ రైట్ ఓకే 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 థ్యాంక్ యూ. నువ్వు జీవితకాలం రాజకీయాలు వదిలేస్తూనే ఉంటావు. రైట్ రైట్ ఓకే ఓకే. వేస్ట్ ఫెలో కింద చూపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడని మీకు 11 సీట్లు ఇచ్చి